జయ పైడిమాంబ ఈరోజు చాలా శుభదినం. రేపు 15/10/2024 నాడు మంగళవారం నాడు కావాల్సిన సిరిమానోత్సవానికి కావాల్సిన వృక్షం సిరిమాను చెట్టు కూడా చింత చెట్టు ఈరోజు శుభముహూర్తాన 9 గంటల సమయంలో అమ్మవారికి పసుముహూర్తమే అయింది. అది నిన్నటి రోజున స్వప్నంలో అమ్మవారు లభ్యమై ఈ దిక్కులో తూర్పు దిక్కుగా రాగానే ఇక్కడ ఈ పెద్దతాడివాడి గ్రామంలో మధ్యప్పారావు గారి కాలంలో లభ్యమైంది. ఈరోజు శుభముహూర్తాన 9 గంటలకి పసుపు కుంకుమ రాసి సిరిమాను ఇరుసుమాను 2 చెట్లకు కూడా రాసి ఇక్కడ నుండి ఈ ఊరిలోనే అమ్మవారు ఉన్నట్లు రేపు 28 తారీఖున ఉదయం 8 గంటలకి చెట్టు తీసే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని జై పైడిమాంబ జై పైడిమాంబ. ఈరోజు మన పైడితల్లమ్మ పండగ అక్టోబర్ 15వ తారీఖున అంగరంగ వైభవంగా జరగబోతున్నది. ఆ పండగకి సంబంధించి సిరిమాన్ అనేది చాలా ప్రత్యేకం మనకి. ఆ సిరిమానుకి కావాల్సిన ఇరుసుమానికి కావాల్సిన చెట్లు మన పెదతాడివాడలో అమ్మవారు కల్లో కనిపించి చెప్పడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు బొట్టు కార్యక్రమం ఇక్కడ అవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఎమ్మెల్యేగా నా అదృష్టంగా ఈరోజు నేను భావిస్తున్నాను. ఈ పండగ మన విజయనగరం జిల్లాకే ప్రత్యేకం. అమ్మ కృపా కటాక్షాలు ఎప్పుడూ కూడా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. జై పైడిమాంబ జై పైడిమాంబ. ఈరోజు మన శ్రీ పైడితల్లమ్మవారి దేవస్థానం సంబంధించి ఈరోజు మన అమ్మవారి సిరిమాను చెట్టు గుర్తింపుకు మన ఆలయ ప్రధాన పూజారి అయినటువంటి మన బంటుపల్లి వెంకట్రావు గారు తొలుతగా ఉదయం 9 గంటలకు శుభముహూర్తాన మన సిరిమాను చెట్టుకు బొట్టును పెట్టి ఉన్నారు. ఆ తదనంతరం 28/10/2024 శాస్త్రోక్తంగా ఆలయ వేద పండితులు అర్చకులు సమక్షంలో శాస్త్రోక్తంగా అమ్మవారి చెట్టు కొట్టి ఇక్కడి నుంచి శాస్త్రోక్తంగా మన విజయనగరం పట్టణ పురవీధుల గుండా వనంగుడికి చేరుతుంది. వనంగుడి నుండి ఆ తదనంతరం అక్కడి నుండి మన హుక్కుంపేటలో గల పూజారి ఇంటి వద్దకు గల పీఠం వద్దకు చేరుతుంది. అక్కడ 28/9/2024 నుండి ఈ చెట్టుకు సిరిమానుగా మలుచుటడానికి మా ఆలయ షడాబులు వీళ్ళందరూ కూడా శాస్త్రోక్తంగా సనాతనంగా వచ్చిన ఆచార సాంప్రదాయాల ప్రకారంగా సిరిమాను ఇరుసుమాను కూడా అక్కడ తయారు చేసి 15/10/2024 మన సిరిమానోత్సవానికి సిద్ధంగా ఉదయం 9 గంటలకల్లా సిద్ధం చేసి ఉంచుతారు. ఆ తదనంతరం సిరిమాను మహోత్సవానికి తగిన ఏర్పాట్లు అక్కడి నుండి ఉక్కుంపేటలో గల పూజారి ఇంటి వద్ద నుండి మళ్ళా దేవస్థానం వద్దకు మధ్యాహ్నం 12:30-1 గంటకల్లా అక్కడికి దేవాలయం వద్దకు చేరుతుంది. అక్కడి నుండి 3 గంటల ముహూర్తానికి 15/10/2024 సిరిమాను మహోత్సవం అంగరంగ వైభవంగా జరపడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సంవత్సరం మన సిరిమాను మహోత్సవాలు రాష్ట్ర పండుగగా గుర్తించడం వల్ల విస్తృత స్థాయిలో దేవస్థానం వద్ద బారికేడ్లు, మంచినీటి వసతి, పెండాల్స్, చలువు పందిళ్ళు అన్నీ వేయడం జరుగుతుంది. ఆ తదనంతరం సిరిమాను అక్కడ ఉదయం మధ్యాహ్నం 3 గంటల నుండి కోట వద్దకు మేళతాళాల మధ్య కోలాటాలు, సంబరాలు వగేరా అన్నిటి మధ్య ఊరేగింపుగా 3 సార్లు మన అమ్మవారు అక్కడ మన సిరిమాను పూజారి అయినటువంటి శ్రీ బంటుపల్లి వెంకట్రావు గారు సిరిమాను అధిరోహించి 3 సార్లు మన మూలాంతరం నుండి కోట వద్దకు 3 సార్లు ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఆ తదనంతరం మళ్ళా ఆ సిరిమాను దేవాలయం వద్దకు తీసుకురావడం జరుగుతుంది. ఈవేళ అతి ముఖ్య ఘట్టమైన ఈ సిరిమాను చెట్టు గుర్తింపు మన కత్తాడివాడ గ్రామంలో గల మజ్జి అప్పారావు గారు కళ్ళంలో లభించడం చాలా శుభదాయకం. ఈ చెట్టు వల్ల ఈ అమ్మవారి చెట్టు గుర్తించడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా పాడి పంటలతో పొందగాలని, అదేవిధంగా సిరిమానోత్సవంలో భక్తులంతా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 14/10/15/10 తేదీల్లో అంటే తోలేల సంబరం సిరిమాను ఉత్సవం సందర్భంగా రాష్ట్ర పండుగ గుర్తించడం వల్ల ఈ సంవత్సరం భక్తులందరూ కూడా సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా దేవస్థానం తరఫున కోరుతున్నాం. జై పైడిమాంబ జై పైడిమాంబ.
పూజారి వారికి కళ్ళలో కనిపించి మా ఊరు మా ఇంటికాడ చెట్టు కోరడం అయింది. దాని సందర్భంగా మాకు వాళ్ళందరూ వచ్చి చెప్పడంతో మాకు చాలా ఆనందకరంగా జరిగింది. రేపు 28న అన్న సంవత్సరం పెట్టి ఊరేగింపుతో సహా సాగు